అనుభవం ఇచ్చాను. నాకు ఈరోజు మనస్సు బాధ కలిగింది కాబట్టి ఎక్కడున్నా కూడా నేను కరడుగట్టిన తీవ్రవాదిగానే నేను పనిచేస్తాను. 5 ఏళ్ళు మంత్రిగా చేశారు, నియోజకవర్గం అభివృద్ధి చేయలేదంటే మీ పాత్ర కూడా ఉన్నట్టే కదా? నా పాత్ర ఎలా అని అనుకుంటారు చెప్పండి? మంత్రిగా ఇప్పుడు నేను ఒక లేబర్ మినిస్టర్గా ఉన్నాను. నాకు ఎంతోమంది నా సహచరులు ఎమ్మెల్యేలు ఎంతోమంది కూడా నేను నియోజకవర్గాలు జిల్లాలకు పోతే అన్న మీ లేబర్ మినిస్టర్ నుంచి నాకు ఏమన్నా మీరు ఫండ్ ఇస్తారా, లేదంటే లేబర్ మినిస్టర్ నుంచి మీరు ఏమన్నా నాకు సాయం చేయగలరంటే నేను ఎప్పటికి కూడా వాళ్ళకి ఒకటే మాట చెప్పేవాను, అన్న నేను ఇచ్చేది మీకు అమ్మఒడి ఇస్తాను, చేయూత ఇస్తాను, ఆసరా ఇస్తాను, వృద్ధాప్య పెన్షన్ ఇస్తాను, అంతకు తప్పితే నేను నా లేబర్ మినిస్టర్ నుంచి నేను ఏమి ఇవ్వగలను, ఇచ్చేదానికి నాది ఏం లేదన్న చెప్పి ఎన్నోసార్లు కూడా మా సహచరులు జిల్లాలు అన్ని జిల్లాలు నేను తిరిగినప్పుడు కూడా ఈ మాట వచ్చినప్పుడు నేను ఇలాగే చెప్పాను, నా చేతంటే నేను ఇచ్చేదానికి ఏముంది, ఏమి లేదని చెప్పి కూడా చెప్పాను. బిల్లులు శాంక్షన్ కావట్లేదు కదా, మరి సీఎం దృష్టికి తీసుకుపోయారా ఆయన ఏమన్నారు? బిల్లులు శాంక్షన్ ఇప్పుడు సీఎం దృష్టికి అంటే కొంతమంది పెద్దలు మధ్యలోనే ఉన్నారు. ఆ పెద్దలకి నేను ఎన్నోసార్లు అడిగినాను. అయినా కూడా అన్న నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలా, వెనుకబడిన నియోజకవర్గము, రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఆలూరు నియోజకవర్గం అని చెప్పేసి అందరూ కూడా చెప్తారు. అక్కడ ఉండేది ఒక నల్లమట్టి కంకరాల తప్ప ఏది లేదు. కాబట్టి నా నియోజకవర్గం అభివృద్ధి కావాలని అడిగినప్పుడు అది లేకున్నప్పుడు నాకు బాధగా ఉంది.